హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం ఒక చక్కని రెసిపీ అండి, టమాటా రైస్ చేశాను. చూడండి, చక్కగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంటి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేదా మనకి ఎప్పుడైనా కూర, పప్పు, పులుసు ఇవన్నీ వండుకోవాలి అని అనిపించకుండా బద్ధకంగా అనిపించినప్పుడు కానీ చక్కని టమాటా రైస్ చేసుకున్నారనుకోండి, శుభ్రంగా కడుపు నిండా హాయిగా తినేయచ్చండి. అలాంటి చక్కని టమాటా రైస్ ఈరోజు మీకోసం నేను చేస్తున్నాను. చక్కని రుచితో చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అలాంటి టమాటా రైస్ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఎలా చేద్దామో చూద్దాం. ఈరోజు మీకోసం టమాటా రైస్ చేస్తున్నానండి. మనకు ఎప్పుడైనా అన్నం, కూరలు ఇవన్నీ వండుకోవాలంటే బద్ధకం అనిపించినప్పుడు చక్కగా సింపుల్గా చేసేసుకునే టమాటా రైస్ అండి. మంచి రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అసలు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టదా, అంత రుచిగా ఉంటుంది. చాలా సులభంగా కూడా మనం చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా, ఎక్కువ పదార్థాలు కూడా మనకేమీ అవసరం లేదు. అలాంటి టమాటా రైస్ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇది నేను ఒక 200 గ్రాముల బియ్యానికంటే పావు కిలో కన్నా కొంచెం తక్కువగా బియ్యానికి నేను చేస్తున్నానండి. దీనికోసం కొంచెం ఎర్రగా ఇలా మగ్గిన ఒక పావు కిలో టమాటాలు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గరం మసాలా దినుసులండి ఇవి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 4 టమాటాలని మనం ఉడికించుకుని పై తొక్క తీసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒకేసారి డైరెక్ట్గా మనం ఈ టమాటా రైస్ చేసేసుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. ముందు అన్నం ఉడికించేసుకుని వీటన్నింటినీ ఫ్రై చేసుకుని అన్నం అందులో వేసుకోవచ్చు. లేదు అంటే ఈ టమాటాలు పేస్ట్ చేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని రైస్ కూడా వేసి ఏకంగా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇవాళ నేను అలా కుక్కర్లో డైరెక్ట్గా చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని వాటర్లో ఈ 4 టమాటాలని ఫస్ట్ మనం ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ఈ టమాటాలు దీంట్లో వేసుకుందాము. మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఏమైనా సరే వీడియోస్ మేము సరదాగా చేస్తున్నాం కదా, మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది అనమాట. మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా ఉడికిపోవాలండి. మనం అంటే ఇలా ముట్టుకున్నామంటే పై తొక్క మనకి వచ్చేసేయాలన్నమాట. అలా మనం ఉడికించుకుందాము. దీంట్లోనే నేను ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నానండి. వేసేసి వీటితో పాటు ఇవన్నీ కూడా బాగా మనం ఉడికించుకుందాం. ఉడికిపోయి లేవు చూద్దాం. చూసారా, ఇక పైన ఈ తొక్క మనకి ఇలా వచ్చేస్తుంటే సరిపోతుందండి. మనకి ఇవన్నీ బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిచ్చి ఈ టమాటా పైన తొక్క తీసేసుకుని దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. మనం కుక్కర్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. మనం ఫ్రైడ్ రైస్లకైనా, జీరా రైస్, టమాటా రైస్ ఇలాంటి వాటికి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ కన్నా ఇష్టం ఆయిల్ వేస్ట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి కమ్మని రుచి వస్తుందన్నమాట. అందుకని నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. నేను ఇందాక ఈ మసాలా సరుకులు అన్నీ కూడా టమాటాలతో పాటు ఉడికించాను కదా, ఆ టమాటాలతో పాటే వాటిని పేస్ట్ చేసేస్తున్నానండి. అందుకని మళ్ళీ ఇందులో విడిగా నేను వేయట్లేదు. కొంచెం గరం మసాలా మాత్రం వేస్తాను. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా దాంతో పాటు ఉడికించాం కాబట్టి ఏకంగా నేను పేస్ట్ చేసేసుకున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి శ్రమ కూడా ఉండదు. హాలిడేస్ అప్పుడు, సండే అప్పుడు మనకు అన్ని కూర, పప్పు ఎన్ని వండాలంటే ఒక్కొక్కసారి విసుగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు చక్కగా ఇలాంటి రైస్లు చేసుకుని కొంచెం రైతా చేసుకున్నాం అనుకోండి, చక్కగా కడుపు నిండా తినచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే కనుక మంచి సువాసనతో బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ ఉంటుందన్నమాట. నిలవ కన్నా ఉండే కన్నా అంటే ఒక 1 వీక్ వరకు అలా చేసి పెట్టుకోవచ్చు మనం చక్కగాను. ఇంట్లో చేసుకునే పేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి,
ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం క్యారెట్ అలాగే బంగాళదుంపలు అవి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం క్యారెట్ అలాగే ఆలు ఇవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుందామండి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి బాగా పడుతుంది. ఈ వెజిటబుల్స్ కూడా ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ టమాటా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా పేస్ట్ వేసేసుకున్నాం. వేసేసుకుని ఒక 2 నిమిషాలు మనం వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు సరిపడగా సాల్ట్ అండి, సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను గరం మసాలా అండి, అంటే కొంచెం ఫ్లేవర్ కోసం. నాకైతే ఈ స్పైసీనెస్ సరిపోతుంది, నేను సమానంగానే వేశాను. ఇంకా కొంచెం కారంగా తినేవాళ్ళు ఉంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే సమానంగా వేశాను. ఇప్పుడు దీంట్లో మనం కడిగి ఉంచుకున్న రైస్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకున్నాను. నేను ముందుగానే కడిగి నానబెట్టుకుని ఉంచుకున్నాను ఆ రైస్. నేనంటే 200 గ్రాములు ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి మనం 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ ముద్ద అయినట్టు అవుతుంది. ఈ బిర్యానీలు ఈ టమాటా రైస్లు ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ మనం పోసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, ఒక్కసారి ఉప్పు కావాలంటే ఇప్పుడు సరి చూసుకోండి. ఒకటి తక్కువైతే కనుక కొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. నేనైతే చూశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేద్దాం. చక్కని మనకి రైస్ రెడీ అయిపోయిందేమో చూద్దాం. ఇదిగోనండి చక్కని టమాటా రైస్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి చక్కగా ఇంత కలర్ఫుల్గా మంచి రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇదిగోండి మన చక్కని టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.